హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దత్తురాజ్వర్మ. ఈరోజైతే పౌర్ణమి అనమాట. ఫిబ్రవరి 1. మనకి శివరాత్రి నెల అయిన ఫిబ్రవరిలో ఫస్ట్ డేనే వచ్చిందనమాట పౌర్ణమి. చాలా మంచి రోజు ఈరోజు. అందుకని చెప్పేసి నేను అమ్మ ఇద్దరం కలిసి అయితే కోటప్పకొండకి బయలుదేరామన్నమాట. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే మా విలేజ్ నుంచి చాలామంది గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళారు. సో మా అమ్మకి కొంచెం హెల్త్ బాలేదు. గిరి ప్రదక్షిణ నడవలేదు అంత దూరం. అందుకని చెప్పేసి డ్రాప్ అయ్యామన్నమాట. సో ఇంకా నేను అమ్మాయి ఇంకా కొంచెం లేట్‌గానే అరౌండ్ 10 అలా అయిందనమాట. ఆ టైంకి వెళ్ళాము. ఆ టైంకి కూడా ఇంకా గిరి ప్రదక్షిణకి నడిచి కాలినడకన వెళ్ళేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 2:00, 3:00 నుంచే గిరి ప్రదక్షిణకి చాలామంది తిరుగుతారు. చాలా మంచిది పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయడం. అది మీ శివుడికి. సో లాస్ట్ టైంకి ఈ ఇయర్‌కి కూడా చాలా డిఫరెన్స్ ఉందనమాట. కోటప్పకొండ ప్రదేశం చుట్టూ ప్రదేశాలన్నీ చాలా వేరియేషన్స్ వచ్చాయన్నమాట. అంతకుముందు బాగా ఎక్కువ చెట్లుండేవి. బట్ ఇప్పుడు కొంచెం క్లీన్ చేసేసారు. మేబీ ఏదన్నా కన్‌స్ట్రక్ట్ చేయడానికి కానీ, మేబీ ఏమన్నా కట్టడానికి కానీ, అక్కడ టెంపుల్స్ కానీ ఏదైనా. కానీ చాలా బాగుంది. ఫైనల్‌గా మేమైతే కోటప్పకొండకి రీచ్ అయ్యాము. మా విలేజ్ నుంచి 7 కిలోమీటర్సే అనమాట. చాలా దగ్గర. సో మేము తొందరగానే వెళ్ళిపోతాం. మ్యాక్సిమం మినిమమ్ 20 మినిట్స్‌లో వెళ్ళిపోతాం అనమాట. సో ఫస్ట్ అయితే దిగడమే సాయిబాబా దగ్గర దిగామనమాట టెంపుల్. సో ఇక్కడ చూసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా ఇంకా పైకెళ్దాము కొండ పైకి అని చెప్పేసి, అంటే మా అక్క వాళ్ళు కూడా వస్తారు. సో ఇక్కడ కలిసి ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పేసి ఇక్కడే దిగామనమాట. నార్మల్‌గా అయితే ఫస్ట్ టెంపుల్స్ అక్కడ స్టెప్స్ ఉంటాయి మాకు. ఇంకా ముందుకెళ్తే ఆ స్టెప్స్ ఎక్కి పైకి కొండ పైకెళ్ళొచ్చు. బట్ మేమైతే ఇటు నుంచి వెళ్తాం. చెప్పా కదా స్టెప్స్ ఎక్కలేదు అని మా మమ్మీ తిరగలేదు. సో అందుకని చెప్పేసి ఇక్కడే ఆగామనమాట. ఫస్ట్ అయితే సాయిబాబా టెంపుల్‌లోకెళ్ళాము. చాలా బాగా మంచిగా అర్చన చేశారు పూజారి గారు. సో లోపల ఉన్న అమ్మవారు, సరస్వతి అమ్మవారు, రామలక్ష్మణుడు, శివుడు అన్ని వీడియోస్ తీశాను మీకు చూపిద్దామని చెప్పేసి. అండ్ అలాగే సాయిబాబా టెంపుల్‌లో ప్రతి ఒక్క చోట ఉయ్యాల ఉంటది. అది మీకు ఎందుకని తెలిస్తే కామెంట్ చేయండి. నేను కూడా అలా ఉయ్యాల ఊపాను 3 టైమ్స్. మంచిగా దర్శనం చేసుకున్నాను సాయిబాబాని. అక్కడి నుంచి పక్కనే ఇంకా ఆంజనేయ స్వామి అనేది టెంపుల్ కన్‌స్ట్రక్ట్ అయితుందనమాట. చాలా పెద్దది. చాలా బావుంటుంది. కన్‌స్ట్రక్షన్ అసలు ఆ టెంపుల్‌కి అవ్వకముందు నేను ఒకసారి వెళ్ళాననమాట. విగ్రహం స్థాపించిన తర్వాత. సో మళ్ళీ ఇప్పుడు గుడి కట్టిన తర్వాత ఇక్కడ వెళ్ళడం అనమాట. ఇప్పుడు రీసెంట్‌గానే. సో దర్శనం అయితే మంచిగా చేసుకొని బయటకొచ్చాను. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇదే అనమాట ఆంజనేయ స్వామి టెంపుల్. చూడ్డానికి చిన్నగా అనిపిస్తుంది కానీ లోపలికి వెళ్తే అర్థమవుతుంది అది ఎంత పెద్దగా ఉంది ఏంది అని చెప్పేసి. మీకు చూపించడం కోసమే నేను లోపల దాకా వెళ్ళాననమాట. లోపల కూడా స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆంజనేయ స్వామికి ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ దిగడానికి. అది ఎక్కి చూశాను నేను. నార్మల్‌గా చూస్తే ఏముంది ఈ విగ్రహం కొంచెంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ నేను ఎక్కుతాను చూడండి. నేనే ఇంత చిన్నగా కనిపిస్తాననమాట. ఆంజనేయ స్వామి పక్కన అంత పెద్దదనమాట ఆంజనేయ స్వామి టెంపుల్. చాలా బావుండిద్ది. అండ్ అలాగే దాని పక్కనే చిన్నగా కొంచెం ప్లేస్ ఉంటదనమాట. పార్క్ అనుకోవచ్చు. ఒక చిన్న పార్కు. ప్రశాంతంగా కూర్చోవచ్చు. చెట్లన్నీ ఉంటాయి. ఇక్కడ ఈ వీడియో అయితే నాకు చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మా అమ్మ తీసిందనమాట ఈ వీడియో. ఎందుకంటే మా అమ్మ వీడియోస్ తీయదు. సరిగ్గా రాదు కూడా. బట్ అమ్మ వీడియో అంటే తీసిందనమాట. సో చూడండి పైకి నేను అటు నుంచి ఇటు తిరిగొచ్చేదాకా కూడా మా అమ్మ వీడియో తీసింది. సో నేనైతే ఆంజనేయ స్వామిని టచ్ చేసి హ్యాపీగా నమస్కారం చేసుకొని వచ్చాననమాట. చూడండి నేను ఇంత చిన్నగా కనిపిస్తున్నాను. సో అలా ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకొని మంచిగా కొంచెం సేపు ఆ ప్రసాదం ఇచ్చారు కదా సాయిబాబా టెంపుల్‌లో. ఆ ప్రసాదం కూడా కొంచెం తినేసి కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట మా సిస్టర్ వాళ్ళ కోసం. వాళ్ళు కూడా వస్తే కలిసి వెళ్దాం అని చెప్పేసి. సో ఆంజనేయ స్వామిదైతే ఒక మంత్రం ఉంది. అది మీకు చెప్తాను. మీరు కూడా ఇప్పుడు వెళ్ళినా కానీ ఆంజనేయ స్వామి టెంపుల్‌కి అక్కడ మీరు ఇది చదవండి. ఓం నమో హనుమతే రుద్రరూపాయ సర్వశత్రు సంహారకాయ రోగ నివారణాయ సర్వ వశీకరణాయ రామదూత హనుమాయ స్వాహ. ఇది చదువుకోండి. మీకు చాలా మంచి ధైర్యం వస్తుంది. ఎటువంటి ఇబ్బందుల్లో నుంచి కూడా మీరు బయటపడతారు. సో ఇక్కడైతే ఈ కుక్కకి ప్రసాదం అయితే పెట్టారనమాట. చూస్తున్నాను. ఆ కుక్క అనమాట వాళ్ళ దగ్గరికెళ్ళింది. వాళ్ళు ప్రసాదం పెడతారా లేదా అని చూస్తున్నాను. వాళ్ళు ప్రసాదం పెడితే ఓకే. పెట్టకపోతే నేను ఇంకొక ప్లేట్ వెళ్ళి ప్రసాదం తీసుకొని వెళ్ళి పెడదాం అనుకున్నాం. బట్ వాళ్ళు పెట్టారు. హ్యాపీ. సో అక్కడి నుంచి మా అక్క వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా దర్శనం చేసుకున్నారు. సో పైకి వెళ్తున్నాము. నేను, అక్క, బావ స్కూటీ మీద, అమ్మేమో జీప్‌లో వస్తారు పైకి. ముగ్గురం స్కూటీ మీద ఎందుకు అని చెప్పేసి, అంటే ముగ్గురం మేము, బావ డ్రైవింగ్‌తో, నలుగురు ఎందుకని చెప్పేసి. అసలు 3 మెంబర్సే
ఇప్పుడున్న రష్‌కి కష్టం. సో, అందుకని అమ్మని జీప్‌లో ఎక్కిచ్చేసాం. పైనుంచి చూస్తే వ్యూ అదిరిపోతుందనమాట. ఇంకా ఎలా ఉండిద్దంటే మంచు మంచుగానే ఉండిద్దనమాట. అదేదో పొగలా ఉన్నట్టు. మధ్యలో మనకి చాలామంది స్వాములు కనిపిస్తారు. విష్ణుమూర్తి స్వామి, వినాయక ఇలాగ అన్నీ కొంత దేవతలు అన్నీ కనిపిస్తాయి. మనం ఆల్మోస్ట్ రీచ్ అయ్యామనమాట దగ్గరికి. ఎందుకంటే పిల్లల రాజ్యం జూ పార్క్ అనమాట ఇది. పిల్లల రాజ్యంలో ఇలాగ శ్రీకృష్ణుడు ఉంటారు. చాలా బావుండిద్ది. దాంట్లో వాటర్ పెట్టి దాంట్లో బోటింగ్ పెడతారు. అక్కడ చాలా చిన్నప్పుడైతే చాలా బాగా ఆడుకునేవాళ్ళం. బట్ ఇప్పుడైతే ఆడుకోవడానికి అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించట్లేదు తిరగాలని. సో, ఇక్కడ దేవత విగ్రహాలు. సో, ఫైనల్లీ ఆల్మోస్ట్ పైకి రీచ్ అయ్యామనమాట. అక్కడి నుంచి చూస్తుంటే అన్నీ చిన్న చిన్నగా కనిపిస్తాయి కదా! అంత దూరం నుంచి ఇంత ఇంత పైకొచ్చాము అన్నట్టు. సో, రీచ్ అయిపోయాం. వినాయకుడు ఉంటారు స్టార్టింగ్ ఆల్మోస్ట్ ఎక్కడైనా గానీ. సో, ఇంక అలా బైక్ పార్క్ చేసి అమ్మ కోసం వెయిట్ జేసి అమ్మ గూడా వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యాము. సో, కోటప్పకొండ అంటే త్రికోటేశ్వర స్వామి అనమాట. సో, ఈ విగ్రహం అదే అనమాట త్రికోటేశ్వర స్వామికి. సో, నాకిక్కడ బాగా నచ్చిందేందంటే రీసెంట్‌గా ఒకటి దక్షిణామూర్తి స్వామి టెంపుల్ పెట్టారనమాట. చాలా బాగుంది అది అసలు లోపల విగ్రహం. నేను అక్కడ ఫోటోస్, వీడియోస్ ఏం తీయొద్దు అని చెప్పారు. సరే దూరం నుంచైనా క్యాప్చర్ చేద్దామని మీకోసం ట్రై చేశాను. బట్ రాలేదు. సో, బయటైతే ఈ నందీశ్వరుడు కూడా కొత్తగానే కట్టింది. అంటే నేను చూసిన తర్వాత అయితే ఇది నాకు ఫస్ట్ టైమ్ అనమాట. ఆ టెంపుల్ ఒకటి, ఈ నందీశ్వరుడు ఒకటి. సో, నాకు చాలా బాగా అనిపించింది. నేను కూడా దండం పెట్టేసుకొని ఇంకా ఫైనల్‌గా పైకి వెళ్తున్నాము ఇంకా. పైకి వెళ్ళిన తర్వాత ఇంకొకటుంటుంది. అసలు ఎంత పౌర్ణమి గదా! చాలామందొచ్చారు. ఫుల్లు రష్ ఉంది. అసలు తోసుకొని ఐ మీన్ నెట్టుగా ఇక్కడ ఈ వీడియోలో ఎవరో నవ్వారనమాట. నేను అసలు అబ్జర్వ్ కూడా చేయలే ఆయన ఎవరో అని చెప్పేసి. సో, ఇంకా రీకన్‌స్ట్రక్షన్ ఏమన్నా జరుగుతుంది అని అనుకుంటున్నాను ఇంకా కోటప్పకొండలో. సో, ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్ళాలి. దర్శనానికి స్టెప్స్ ఎక్కేసి ఈ కొన్ని స్టెప్స్ చూడండి ఎంతమందున్నారు లోపల క్యూలో ఎంతమందున్నారో. బయటైతే ఎంతమందో యాక్చువల్లీ ప్రాపర్‌గా లేదనమాట అసలక్కడ. ఎవరు సపోర్ట్ చేయలేదు. అంటే క్యూ అనేది కరెక్ట్‌గా పోవడానికి ఎవరు లేరనమాట అక్కడ. సో, ఎప్పుడు ఎవరొకళ్ళు ఉంటారు వాలంటీర్ తీసుకొని. సో, ఈసారి ఎవరు లేరు. చాలా ఇబ్బందిగా అనిపించింది దర్శనం. బట్ ఎలాగోలా దర్శనం చేసుకొని బయటకొచ్చి కూర్చున్నాము. అలా ఇంకా అక్క వాళ్ళ కోసం. పైనైతే అద్దాల మేడ ఇంకా పుట్ట కూడా ఉంటాయి నాగమయ్య స్వామిది. సో, మేము ఇంకా అక్కడికి కూడా వెళ్ళలేదు. ఇంకా ప్రసాదం పెడుతుంటే కొంతమంది భక్తులు, ఆ భక్తుల దగ్గర మేము కూడా ప్రసాదం తీసుకొని స్వీకరించి తిన్నాము. సో, అప్పటికి కూడా ఆల్మోస్ట్ అప్పుడు కూడా 12:30 అలా అయింది. అరౌండ్ 1 అయినట్టుంది. చూడండి భక్తులు ఎలా ఉన్నారో. అంత రష్ ఉన్నారు. కానీ ఒకటి ద్వారం పెట్టారు. అది కూడా లైన్ లేదనమాట. గుంపులు గుంపులుగా తోసుకొని వెళ్తున్నారు. దర్శనం అయ్యేదాకా కూడా అలానే ఉందనమాట సిట్యుయేషను. సో, ఈసారి అంత బాగా దర్శనానికి సపోర్ట్ చేయలేరు ఎవరు వాలంటీర్ తీసుకొని. సో, బయటకొచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి ఇంక తెలిసిందే కదా! మీ అందరికీ వ్యూ పాయింట్ చూపించడం. అలాగే నేను కూడా కొన్ని పిక్స్ దిగాను. చాలా బాగా అనిపిస్తది శివుడిని చూడగానే. అదొక ప్రశాంతత అనమాట. సో, తర్వాత ఇంకా నెక్స్ట్ మన ఫిబ్రవరి 15థ్ అయిన ఈ మంత్ శివరాత్రి కాబట్టి ఇంకా ప్రభలు అయితే స్టార్ట్ అయినాయి ప్రతి ఒక్క విలేజ్‌లో. మా విలేజ్‌లో అయితే స్టార్ట్ అయిపోయింది. అది కూడా కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. ఐ మీన్ కడతన్నారు. అది కూడా మీకు త్వరలోనే ఆ డేకి నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను. సో, అక్కడి నుంచి ఇక చెప్పా కదా 1 అయిందని. ఇంకా అరౌండ్ బయటకొచ్చి మళ్ళీ కొంచెం సేపు అలా చూసి 1:30కి అరౌండ్ అలా భోజనం చేయడానికని వెళ్ళామన్నమాట. కోటప్పకొండ దానికి అన్నదాన సత్రంలో. సాంబారు, రైస్ పెట్టారు. మేబీ ఇంకా వేరే కర్రీస్ చేసి ఉండొచ్చు. బట్ రష్ ఎక్కువ ఉన్నారు కాబట్టి జనాలు అప్పటికి అయిపోయింది. సో, మాతో లాస్ట్ మళ్ళీ ఇంకా వండుతున్నారు. సో, నేనైతే ఒక చిన్నది కడియమను ఒక 3, 4 థ్రెడ్స్ తీసుకున్నాననమాట తాయెత్తులు చేతికి కట్టుకోవడానికి. సో, ఫైనల్‌గా అయితే ఇంకా వినాయకుడి దగ్గరికి వచ్చేసాము. యాక్చువల్లీ కింద కూడా ఉన్నారు వినాయకుడు. అక్కడ దండం పెట్టుకున్నాం. బట్ పైన ఇక్కడ చాలా పెద్ద వినాయకుడు అనమాట. సో, ఆ వినాయకుడి దగ్గర కూడా దండం పెట్టుకున్నాను. మనం అసలు ఎంత పెద్దగా ఉండిద్దంటే ఆ కాలి ఏలుంది కదా! ఆ కాలి ఏలు దగ్గర. సో, ఫైనల్‌గా అయితే నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో
ఆ గ్రీనరీ కూడా ఒక క్లిప్ తీసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.